నల్గొండ జిల్లాలో గురుకుల విద్యా సంస్థల విద్యార్థులు ఆకలితో అలమటిస్తున్నారు. దామరచెల్లోని బీసీ గురుకుల పాఠశాలలో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. సరైన భోజనం అందక విద్యార్థులు ఆకలి కేకలు పెడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పరమేష్ అందిస్తారు. పరమేష్, గుడ్ మార్నింగ్ హరిప్రియ. నల్గొండ జిల్లా దామర్చెర బీసీ గురుకుల పాఠశాలలో విద్యార్థులు అయితే ఆకలితో అలమటిస్తున్నారు. ఏదైతే కడుపు నిండా అన్నం పెట్టమని అడిగినందుకు విద్యార్థులను మోకాళ్లపై అయితే ప్రిన్సిపాల్ నిలబెట్టిన వైనం అయితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏదైతే సరైన భోజనం అందక విద్యార్థులు అయితే ప్రతిరోజు ఆకలితోటైతే అలమటిస్తున్నారు. సరైన భోజనం సరిపోక ఇంకొంచెం కావాలని చెప్పేసి ఎవరైతే విద్యార్థులు అడుగుతారో వాళ్ళందరినీ కూడా గంట సేపు పాటు కూడా మోకాళ్లపై నిలబెట్టి మరోసారి ఇలా ఎవరైనా చేస్తే మాత్రం ఖచ్చితంగా ఎవరికైనా ఇలాంటి గతే పడుతుందని చెప్పేసి ప్రిన్సిపాల్ వార్నింగ్ ఇస్తున్నటువంటి వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన జరిగి కూడా దాదాపుగా 4 రోజుల క్రితం జరిగినట్టుగా మనకు సమాచారం అయితే అందుతుంది. ఏదైతే విద్యార్థులకు సరైన భోజనం, నాణ్యమైన భోజనం అందించాలని చెప్పేసి ప్రభుత్వం లక్షల రూపాయలు ఖర్చు పెడుతుంటే ఏదైతే ఈ పాఠశాలకు సంబంధించినటువంటి ప్రిన్సిపాల్, వార్డెన్లు అయితే వీళ్ళకి సంబంధించినటువంటి మిగిలించుకోవడానికి ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని చెప్పేసి వీటి విద్యార్థుల సంఘాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ బీసీ గురుకుల పాఠశాల ముందు కూడా నిన్న ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘ నాయకులు అయితే పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఏదైతే విద్యార్థులకు సరైన భోజనం పెట్టకుండా విద్యార్థుల మోకాల మీద కూర్చోబెట్టిన ఎవరైతే ప్రిన్సిపాల్ ఉన్నారో వీళ్ళందరినీ కూడా డ్యూటీ నుండి సస్పెండ్ చేయాలని చెప్పేసి వీళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే బీసీ గురుకుల పాఠశాలల్లో సంచలన విషయాలైతే వెలుగులోకి వస్తున్నాయి. ప్రతిరోజు కూడా ఎవరైతే విద్యార్థులు భోజనం కావాలని చెప్పేసి అడిగితే ఇక్కడ మాకు డైట్ ఛార్జెస్ సరిపోవట్లేదు, మీరు ఎక్కువ భోజనం కానీ ఇటు కూరలు కానీ అడిగితే మేము పెట్టలేమని చెప్పేసి ప్రతిరోజు ఇలాంటి ఘటనలే చోటు చేసుకుంటున్నాయి అనే విషయాలు అయితే మనకు తెలుస్తా ఉంది. ఏదైతే ఈ బీసీ గురుకుల పాఠశాల సంబంధించినటువంటి విద్యార్థులు అయితే అర్ధాకలితో అయితే అలమటిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఎవరైనా ఈ విషయాలు తల్లిదండ్రులకు కానీ బయట ఎవరికైనా చెప్తే మాత్రం టీసీ ఇచ్చి పంపిస్తానని చెప్పేసి ప్రిన్సిపాల్ వార్నింగ్ ఇవ్వడం అయితే సంచలనం అయితే రేపిస్తున్నటువంటి పరిస్థితి చూసుకోవచ్చు. ఏదైతే విద్యార్థులకు అందాల్సినటువంటి గుడ్లు కావచ్చు, చికెన్, మటను, ఈ స్నాక్స్ సంబంధించినటువంటి ఏవి కూడా పెట్టకుండా విద్యార్థులకు సరైన భోజనం కూడా అందించకుండా ప్రిన్సిపాల్ అయితే తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని చెప్పేసి ఇటు విద్యార్థి సంఘ నాయకులు అయితే ఆరోపిస్తున్నారు. దీని మీద ఉన్నత అధికారులు స్పందించి ఏదైతే సంబంధిత వార్డెను, సిబ్బంది మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే విద్యార్థుల పట్ల కర్కశంగా వ్యవహరించినటువంటి ఆర్సీఓ కావచ్చు, ప్రిన్సిపాల్, డ్యూటీ టీచర్లపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ గురుకుల పాఠశాలలో చదివేటటువంటి విద్యార్థుల భోజనం విషయంలో నిత్యం కూడా ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఉండాలి. ఎలాంటి భోజనం అందుతుంది, ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు, ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉంటున్నాయని చెప్పేసి ఎప్పటికప్పుడు కూడా మానిటరింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఈ పాఠశాలలో చదివేటటువంటి విద్యార్థులు మొత్తం కూడా నిరుపేద కుటుంబాలకు సంబంధించినటువంటి విద్యార్థులు ఇక్కడ చదువుతారు. ఇక్కడ చదివేటటువంటి విద్యార్థులకు ఎలాంటి లోపాలు ఉండకూడదని చెప్పేసి ప్రభుత్వం అయితే లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి విద్యార్థికి కూడా సరైన భోజనము, విద్య, వైద్యం అందించడానికైతే అనేక కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం విద్యార్థులకైతే అందడం లేదనే విషయం అయితే ఈ దామర్చెర్ల ఘటన అయితే రుజువు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికైనా సరే ఉన్నతాధికారులు ఈ బీసీ గురుకులాలే కాకుండా మిగతా గురుకుల పాఠశాలలో కూడా విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద దృష్టి సారించి వీళ్ళకు మెరుగైన వైద్య, విద్యము, ఆహారం విషయంలో అయితే అందించే విధంగా కృషి చేయాలని చెప్పేసి ఇటు తల్లిదండ్రులు కావచ్చు, విద్యార్థి సంఘ నాయకులు అయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. హరిప్రియ. రైట్, థ్యాంక్ యూ పరమేష్.